హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏం చూద్దామంటే గ్రూప్ 2 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూద్దాం. ఇది గ్రూప్ 2 2024లో జరిగిన స్క్రీనింగ్ టెస్ట్లో సెట్ డిలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద వైకామ్ సత్యాగ్రహ విచ్ స్టార్టెడ్ ఇన్ కేరళ వాజ్ అసోసియేటెడ్ విత్ ఎరాడికేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, టెంపుల్ ఎంట్రీ మూమెంట్, ఉమెన్స్ లిబరేషన్, వైష్ణవైట్ మూమెంట్. కేరళలో ప్రారంభమైన వైకామ్ సత్యాగ్రహం దేనికి సంబంధించింది? బాల కార్మికుల నిర్మూలన, ఆలయ ప్రవేశ ఉద్యమం, మహిళా విముక్తి, వైష్ణవ ఉద్యమం. మనకి క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ తెలిస్తే ఇబ్బంది లేదు, కానీ ఎలిమినేషన్ మెథడ్ని ఉపయోగించి మనం ఆన్సర్ని కనుక్కోవచ్చు సింపుల్గా. ఎలిమినేషన్ చేయడానికి మనకి ఫౌండేషన్ ఖచ్చితంగా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్వశ్చన్ చూసుకుంటే వైకామ్ సత్యాగ్రహ అనగానే మనకి ఎవరు గుర్తు రావాలి? సత్యాగ్రహ అనగానే గాంధీజీ గారు గుర్తు రావాలి. సో గాంధీజీ గారు మనకి ఏవే విషయాల్లో ఎక్కువ సపోర్ట్ చేశారనేది చూసుకుంటే, ఎరాడికేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. మనకి సత్యాగ్రహాలు చాలా జరిగినప్పుడు కూడా మనకి ఎరాడికేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ అనేది మనకి కనిపించదు ఎక్కువగా. తర్వాత వచ్చి ఉమెన్స్ లిబరేషన్. గాంధీజీ గారు ఉమెన్స్ లిబరేషన్కు సపోర్ట్ చేసినప్పటికి కూడా సత్యాగ్రహాలు ఉమెన్స్ లిబరేషన్ కోసం సత్యాగ్రహాలు చేసినట్లు మనం ఎక్కడ చదువు ఉన్నాం. వైష్ణవైట్ మూమెంట్ అంటే వైష్ణవ ఉద్యమం. గాంధీజీ గారు వైష్ణవ ఉద్యమం చేసినట్టు కూడా మనకి ఎక్కడ కనిపించదు. సో ఇప్పుడు 1, 3, 4 మనకి ఈ 4 ఆప్షన్స్లో మనకి బాల కార్మికుల నిర్మూలన, వైష్ణవ ఉద్యమం వెళ్ళిపోతుంది. ఇంకా టెంపుల్ ఎంట్రీ మూమెంట్, ఉమెన్స్ లిబరేషన్ మధ్యలో మనకి 2 ఆప్షన్స్లో ఉంటుంది. మనకి చూసినప్పుడు గాంధీజీ గారు హరిజనుల కోసం చాలా సత్యాగ్రహాలు చేశారు. అంటరానితనాన్ని, అన్టచబిలిటీని నిర్మూలించడానికి కానివ్వండి, హరిజనుల్ని మనకి సమాజంలో ఉన్నత స్థాయికి తీసుకురావడానికి కానీ గాంధీజీ ఎంతో కృషి చేశారు. సో మనకి ఇక్కడ ఈ 2 ఆప్షన్స్లో మనకి దగ్గరగా ఉండేది టెంపుల్ ఎంట్రీ మూమెంట్. సో ఇట్లా మనం ఆన్సర్ని పెట్టచ్చు. లేదు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి జస్ట్ వైకామ్ సత్యాగ్రహ అని తెలుసుంటే డైరెక్ట్ టెంపుల్ ఎంట్రీ మూమెంట్ అని పెట్టచ్చు. సో ఎలిమినేషన్ మెథడ్ మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మనకి కొంత నాలెడ్జ్ అనేది ఆ సబ్జెక్ట్ పైన ఉండాలి. దాన్నే ఫౌండేషన్ అంటారు. సో మనం ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ వచ్చి టెంపుల్ ఎంట్రీ మూమెంట్. వైకామ్ సత్యాగ్రహ అనేది టెంపుల్ ఎంట్రీ మూమెంట్. సో మనకి ఇక్కడ మళ్ళీ ఈ క్వశ్చన్ నుంచి మనకి కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైకామ్ సత్యాగ్రహ ఎక్కడ స్టార్ట్ అయింది? అది క్వశ్చన్లోనే ఉంది. కేరళలో స్టార్ట్ అయింది. దేని గురించి స్టార్ట్ అయింది? టెంపుల్ ఎంట్రీ మూమెంట్. బాగానే ఉంది. దానికి నాయకత్వం వహించింది ఎవరు అని అడగచ్చు. లేదంటే ఏ సంవత్సరంలో జరిగింది అని అడగచ్చు. సో దానికి నాయకత్వం వహించింది కేపీ కేశవ. ఇది ఎప్పుడు జరిగిందంటే 1924లో జరిగింది. సో ఇది మనకి సోర్స్ వచ్చేటప్పటికి ఇది స్పెక్ట్రంలో సోర్సు. హెడ్డింగే ఉంది మనకి టెంపుల్ ఎంట్రీ మూమెంట్ అని. సో ఇది చాప్టర్ వచ్చేలోకి సర్వే ఆఫ్ సోషియో కల్చరల్ రిఫార్మ్ మూమెంట్స్. సర్వే ఆఫ్ సోషియో కల్చరల్ రిఫార్మ్ మూమెంట్స్లో మనకి టెంపుల్ ఎంట్రీ మూమెంట్ అని హెడ్డింగ్లోనే మనకి ఇక్కడ ఉందన్నమాట వైకామ్ సత్యాగ్రహ అనేది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వైకామ్ ఇన్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ ట్రావెన్కోర్ బికేమ్ ఏ సెంటర్ ఆఫ్ అజిటేషన్ ఫర్ టెంపుల్ ఎంట్రీ. వైకామ్ అనేది టెంపుల్ ఎంట్రీ మూమెంట్కి మనకి నిలయంగా ఉంది. ఈ 1924లో వైకామ్ సత్యాగ్రహ అనేది మనకి కేపీ కేశవసేన నాయకత్వంలో మనకి జరిగింది. మీరు చూసినట్లయితే దీనికి ఎవరు సపోర్ట్ చేశారంటే పంజాబ్, మదురై నుంచి సపోర్ట్ వచ్చింది. అంతేకాకుండా మనకి చెప్పాను కదా, సత్యాగ్రహ అనగానే మనకి గుర్తు రావాల్సింది గాంధీ గారు కూడా మనకి కేరళలో
దీనికోసం ఈ ప్రచారం చేసి సపోర్ట్ ఇచ్చారు ఈ మూమెంట్కి, వైకామ్ సత్యాగ్రహ మూమెంట్కి. సో ఇది వచ్చి సోర్స్ వచ్చి స్పెక్ట్రము. దీంతో పాటు మనకి మిగిలిన టెంపుల్ ఎంట్రీ మూమెంట్స్ ఏ ఉన్నాయి కూడా మనకి చూసుకుంటే రాబోయే ఎగ్జామ్స్లో ఉపయోగపడుతుంది. సో అది నెక్స్ట్ మనకి ఓకే, ఇది వచ్చింది, క్వశ్చన్ వచ్చింది, బాగానే ఉంది. ఎందుకు వచ్చింది? మన సిలబస్ చూసుకుంటే మనకి సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మోడర్న్ హిస్టరీ సిలబస్లో సోషల్ అండ్ రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్ ఇన్ ద 19th and 20th century. సో ఈ టాపిక్ నుంచి మనకి క్వశ్చన్ వచ్చింది. మనకి హిస్టరీ నుంచి 30 మార్క్స్ వస్తాయి. మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి మొత్తం హిస్టరీ నుంచి ఇండియన్ హిస్టరీలో ఇండియన్ హిస్టరీలో మళ్ళీ 3 పార్ట్స్ ఉంటాయి. మనకి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది, మిడివల్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది, మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది. వీటికి సోర్సెస్ వచ్చి నేను ఫాలో అయింది అయితే ఇది ఓల్డ్ ఎన్సీఆర్టీస్ 11th 12th, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఇది చదివిన తర్వాత ఇది స్పెక్ట్రమ్ చూడొచ్చు. స్పెక్ట్రమ్ కొద్దిగా బల్కీగా ఉంటుంది, ఇవి సింపుల్గా ఉంటాయి ఎన్సీఆర్టీస్. తర్వాత స్పెక్ట్రమ్లో ఏమన్నా ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే స్పెక్ట్రమ్లో రిఫర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.